ఇంటి ముఖద్వారం ఇలా ఉంటే లక్ష్మీదేవికి ఆహ్వానం అందినట్టే. ఇంటి ముఖద్వారాన్ని కేవలం ఎంట్రన్స్ గా మాత్రమే భావించదు హిందూ సంస్కృతి. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని కమ్యూనిటీల్లో ప్రధాన ద్వారపు గడపను ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఇంటి ముఖద్వారం ఇంట్లోకి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే విధంగా ఉండాలని వాస్తు కూడా చెబుతోంది. మరి ముఖద్వారం ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం. ఎక్కడికి ఏ పని కోసం వెళ్ళినా తిరిగి రావాల్సింది ఇంటికే. ఇల్లే ఎన్ని మజిలీలు ఉన్నా మన గమ్యంగా ఉంటుంది. అలాంటి ఇంటి ముఖద్వారం అలసిన మన ముఖం మీదకు ఒక చిరునవ్వును, నిశ్చింతను తెచ్చేదిగా ఉండాలి. ముఖద్వారం కేవలం సంపదను ఇచ్చే లక్ష్మీదేవికి మాత్రమే కాదు, అక్కడ నివాసం ఉండే మనకు కూడా ఆహ్వానం పలికే చోటు. ఇంట్లోకి శక్తి ప్రసారానికి స్వాగతం పలికే చోటు. ఇంటి ముఖద్వారం ఇంట్లోకి సమృద్ధిని, సంపదను ఆహ్వానిస్తుంది. ఇంటి ముఖద్వారం ఎంత అందంగా, ఆహ్లాదంగా ఉంటే ఇల్లు అంత సంపదను ఆకర్షిస్తుంది. పవిత్ర చిహ్నాలు, స్వస్తిక్, ఓం వంటి పవిత్ర చిహ్నాలను ఇంటి ముఖద్వారానికి అలంకరించాలి. ఈ పవిత్ర చిహ్నాలు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ప్రశాంత వాతావరణం లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. లైట్స్ లేదా దీపాలు వెలుగు జ్ఞానానికి, సమృద్ధికి ప్రతీక. ఇంటి గడప దగ్గర లైట్లు లేదా దీపం ఉంచడం అంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే. చీకటిని పారద్రోలే ఈ చర్య అజ్ఞానాన్ని, అలక్ష్మిని అంతం చేస్తుంది. శంఖం లేదా గంట, ఇంటి ముఖద్వారానికి గంట లేదా శంఖాన్ని అలంకరించాలి. గంట శబ్దం, శంఖం శబ్దం లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అద్దం, ఇంటి ముఖద్వారం పక్కన ఒక చిన్న అద్దం అమర్చితే చాలా మంచిది. అద్దాలు దేవతలకు స్వాగతం పలుకుతాయి. అంతేకాదు, దుష్టశక్తులను దరిచేరనివ్వవు. వాస్తు ప్రకారం సకారాత్మకతను పెంపొందిస్తాయి కూడా. కలశం, ఒక చిన్న పాత్రలో నీళ్లు నింపి దానిలో కొద్దిగా గులాబీ రేకులు వేసి ముఖద్వారం పక్కన ఉంచితే అందంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా. ఒక చిన్న పన్నీరు బుడ్డిలో రోజ్ వాటర్ నింపి ఉంచుకుని ఇంట్లోకి అతిథులు వచ్చిన వెంటనే వారి మీద కాస్త చిలకరిస్తే వారికి మర్యాదగా ఆహ్వానం పలికినట్టు ఉంటుంది. లక్ష్మీ పాదాలు, పసుపు లేదా కుంకుమతో ఇంటి ముఖద్వారం పక్కగా లక్ష్మీ పాదాలను వేసుకుంటే అందంగా ఉండటమే కాదు, లక్ష్మి ఇంట్లోకి నడచి వచ్చిన భావన కలుగుతుంది. ఈ పాదాలు లక్ష్మీ దేవి ఇంట్లోకి నడచి రావడాన్ని సూచిస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.